అత్తయ్య శోభనం కాని శోభనమంటూ నాకిలా జలకిచ్చిందేంటి? ఇప్పుడు దీని నుంచి నేను ఎలా బయటపడాలి? తేజతో కలిస్తే ఒక ప్రాబ్లం, కలవకపోతే ఇంకో ప్రాబ్లం. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఛా! మధు, మధు, మన కోసం అమ్మ ముహూర్తం పెట్టించిన విషయంలో నీకేం అభ్యంతరం లేదు కదా? చచా, అలాంటిదేం లేదు తేజ. నేనంటే నీకు ఇష్టమే కదా? ఆల్రెడీ నీకు చెప్పాను కదా తేజ, నువ్వంటే నాకు ఇష్టమే కాదు, ప్రేమ ప్రాణం అన్నీ. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? ఏం లేదు, నువ్వు కంగారు పడుతుంటే డౌట్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మనం కలవబోతున్నాం. ఆ మాత్రం కంగారు ఉండదా చెప్పు? మనం భార్యాభర్తలం. ఇప్పటికీ టూ లేట్ కదా. కరెక్ట్ గా చెప్పావు మధు. మీరు కలిసి కాపురం చేస్తే ఈ ముహూర్తాల గోలే అవసరం లేదసలా. రే తేజ, షాపింగ్ చేసి మీ ఇద్దరి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాన్రా. తీసుకోండి. నేనెప్పుడు నా చిన్న కొడుకు నా చిన్న కొడుల గురించే ఆలోచిస్తాను, వాళ్ళకే మంచి చేస్తాను అని మీరు అపోహపడుతూ ఉంటారు కదా. నాకు వాళ్ళెంతో మీరు అంతేరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అత్తయ్య, నన్ను ఇబ్బంది పెట్టే ఛాన్స్ మీకు దొరికింది కదా అని కపట ప్రేమ భలే నటిస్తున్నారు. చిలక గోరింకల్లా సింధు యష్లు సంతోషంగా ఉన్నారు. మీరు కూడా హ్యాపీగా ఉండాలి కదా. అలాగేనమ్మా. మీ అబ్బాయికి హ్యాపీనే, నాకే నరకం. సంవత్సరం తిరక్క ముందే మీరు మనవడినో మనవరాలనో కానీ నా చేతుల్లో పెట్టాలి. తప్పకుండా అమ్మా. పెద్ద కోడలా, ఆల్ ది బెస్ట్. ఇప్పటినుంచే కాస్త ప్రిపేర్ అయ్యుండు. వస్తాను. మధు, మా అమ్మ చాలా మారిపోయింది మధు. మన సంతోషం గురించి ఆలోచిస్తుంది. మా అమ్మ కోరిక ప్రకారం సంవత్సరం తిరగకముందే ఓ కొడుకునో కూతునో కని మా అమ్మ చేతిలో పెట్టి నేనేంటా అనేది చూపిస్తాను. చూడు నా స్టామినా. అసలే నేను భయపడి చేస్తుంటే నీ స్టామినా అంటూ నన్ను ఇంకా భయపడుతున్నావు. నీతో కాపురం చేసి పిల్లల్ని కనుంటే నాకిష్టం లేదు. ఈ గంట నుంచి నేను ఎలా బయటపడేది? నీది నార్మల్ కేస్ కాదు, కోట్లకి సంబంధించిన కేస్. నువ్వు కొడుతున్నావని, చంపేస్తానని భయపెడుతున్నావని ఫేక్ ఎవిడెన్స్లు క్రియేట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నీకు జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. అమ్మా సింధు, మీరందరూ బయటికి వెళ్లారు కదా, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చేశారు? పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా? ఆరాధ్య మీతో కలిసిపోయిందా? భయమేస్తుంది అత్తయ్య. భయమా? దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? చాలా రోజుల తర్వాత నువ్వు, యష్, పిల్లలు, ఆరాధ్య బయటికి వెళ్ళి సంతోషంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చారని నేను ఆనందపడుతుంటే నువ్వు భయం అంటావేంటసలా? దేని గురించమ్మా భయం? మీ అబ్బాయికి రోజు రోజుకి ఆవేశం పెరిగిపోతుంది. కోపంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వడం లేదు. అక్కడికొచ్చిన సిద్ధార్థ్ కూడా యష్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఏదన్నా చిన్న తేడా జరిగినా యష్కి జీవిత ఖైదీ పడే అవకాశం ఉందని చెప్పాడు. జీవిత ఖైదా? ఏమంటున్నావు సింధు?
ఈరోజు అందరం హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళామా, అక్కడ పెద్ద గొడవ అయింది. గొడవ? అవునానమ్మా, ఎవరో ఇద్దరు రౌడీలు అమ్మ గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తే నాన్న కోపం వచ్చి వాళ్ళతో గొడవ పడి వాళ్ళిద్దరినీ చితక్కొట్టాడు. వాళ్ళిద్దరిని కొట్టాడా? వాళ్ళకేమైనా అయిందా? వాళ్ళు నాన్న మీద పోలీస్ కేసు పెడతానని చెప్పారు. అమ్మ తెలివిగా వాళ్ళు మాట్లాడిన బ్యాడ్ కామెంట్స్ కావాలని గొడవ పెట్టుకోవడం అదంతా ఫోన్లో వీడియో రికార్డ్ చేసింది. ఈ వీడియో పోలీసులకి చూపిస్తే మిస్బిహేవ్ చేసినందుకు రివర్స్లో మీ మీద కేసు పెడతానని అమ్మ వాళ్ళని బెదిరించేసరికి భయపడి వెళ్ళిపోయారు. లేదంటే నాన్నని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు అసలు. ఇంత పెద్ద గొడవ జరిగిందా? అవునత్తయ్య, యష్కి మీరే నచ్చ చెప్పాలి. మీరు చెప్తే ఆయన వింటారు. కోపం తగ్గించుకుని ఏ విషయంలోనూ ఆవేశపడకుండా కొంచెం కూల్గా ఉండమని చెప్పండి ప్లీజ్ అత్తయ్య. యష్ ఏ మాత్రం తొందరపడ్డా మనందరికీ అన్యాయం జరుగుతుంది. బాధపడకు సింధు, నేను వాడితో మాట్లాడతానులే. నువ్వు కూడా వాడికి కాస్త పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పు. నీ మాట అన్నా కూడా వాడు విలువిస్తాడు. చాలా అందంగా రుచిగా ఉంది. నిజమేరా, పిల్లలకి తల్లిలా లేదు, పెళ్లి కాని ఫ్రెష్ అమ్మాయిలా ఉంది. రేయ్, చిన్న పీసే ఇంత బాగుంటే టోటల్గా తింటే ఇంకెంత బాగుంటుందో. నువ్వు కొడుతున్నావని, చంపేస్తానని భయపెడుతున్నావని ఫేక్ ఎవిడెన్స్లు క్రియేట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నీకు జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఏయ్, కళ్ళు కనబడట్లేదా? చూడకుండా తగిలాను, దానికే కళ్ళు కనిపించట్లేదంటావేంటి? పైగా ఏరా అంటున్నావు? నీకంటే వయసులో పెద్దవాణ్ణి, గౌరవం ఇవ్వాలని సెన్స్ కూడా లేదా నీకు? నీకేంట్రా గౌరవం ఇచ్చేది? ఏంట్రా, బెయిల్ మీద జైలు నుంచి వచ్చావని తెగ ఫోజులు కొడుతున్నావు? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావరా? నీ కేసు ఇంకా కోర్టులోనే ఉంది, అది గుర్తు పెట్టుకొని నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏంట్రా పెట్టుకునేది? తేజ, ఏంటి, ఏం జరిగింది? చూడు మధు, చూడకుండా వీడిని తగిలాను, దానికే ఏరా కళ్ళు కనిపించట్లేదని ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అన్నయ్య అనే మర్యాద లేదు, వదిన అనే గౌరవమూ లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు మరిది గారు. ఏయ్, నువ్వు ముందు మరిదిగారండం ఆపు. ఏయ్, ఏంట్రా కళ్ళు పెద్దగా చేసి మీ వదినికే వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? ఏంట్రా కొడతావా? 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 ఏంట్రా? ఏయ్! నన్నే కొడతావరా నువ్వు? ఏంట్రా? నన్నే కొడతావా? ఏంట్రా రెచ్చిపోతున్నావ్? నిన్ను వదలనురా, నీ సంగతి చెప్తాను. తేజ, తేజ. పెద్ద చిన్నందరం లేకుండా అత్తయ్య! నన్నే కొడతావా? అత్తయ్య! నిన్ను వదలనురా. ఎవడ్రా ఎక్కువ మాట్లాడుతుంది, నువ్వా నేనా? తేజ, నేను కష్టపడి సంపాదిస్తే ఇంట్లో కూర్చొని తినేవాడివిరా, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థుడివి, నీకు నేనేంట్రా గౌరవం ఇచ్చేది? సొంత తమ్ముడిని మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఈ అన్న వదినలకి మర్యాద కావాలా? రేయ్! చాలా, ఈ మర్యాద సరిపోతుందా, ఇంకా కావాలా? నా ముందే నా భర్తను కొడతావా?
వాణ్ణి కాదు, అసలు ముందు నిన్ను కొట్టాలి. రేయ్ రేయ్ ఆగరా. రేయ్, ఏంట్రా? ఎక్కువ చేస్తున్నావు? నేను ఎక్కువ చేసేది, ఊరుకోండి. నువ్వే ఎక్కువ చేస్తున్నావు. రేయ్ నీ సంగతి చెప్తారా. రేయ్ రేయ్ వదలరా. రేయ్ అయ్యో అత్తయ్య, మావయ్య, త్వరగా రండి. రేయ్ నీ సంగతి చెప్తారా. నేను ఊరుకోను. ఏంట్రా నువ్వు నా సంగతి చెప్పేది? నిన్ను వాళ్ళ వదలరా? ఏంట్రా రేయ్ వదలరా. రేయ్ రేయ్ వదలరా. అయ్యో యష్, ఏం మాట్లాడుతున్నాడు? చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేయి చేసుకున్నాడు. ఏయ్, అయిన వాళ్ళకి ద్రోహం చేసే మీలాంటి వాళ్ళకి ఎవడ్రా మర్యాద ఇస్తాడు? నువ్వు కొడుతున్నావని, చంపేస్తానని భయపెడుతున్నావని ఫేక్ ఎవిడెన్స్లు క్రియేట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నీకు జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. నా మీద చేయి చేసుకుంటాడు. ఆగండ్రా. ఆపండి, చాలుగా ఆపండి, వదలండి, వదలండ్రా, వదలండి. వదలండ్రా. రేయ్, ఇంట్లో పిల్లలున్నారన్న జ్ఞానం కూడా లేకుండా అన్నదమ్ములు అయ్యుండి వీధి రౌడీలా కొట్టుకుంటారా? పిల్లలు చూసి భయపడరారా? అది కాదు అత్తయ్య, మీ అబ్బాయి. నువ్వు నోరుముయ్. నోర్ముయ్. యష్, తేజ, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి రా, మీకే చెప్పేది. రా తేజ. రిషి శశి, అక్కని తీసుకెళ్ళండి. అలాగే అమ్మా. రాక మనం రూమ్ లోకి వెళ్దాం. పద యష్, రా లోపలికి రా. తొందరపడి నేను కొట్టేశాన్రా. ఈ అమ్మని క్షమించరా. కొట్టడం దేనికి? ఇప్పుడు కొట్టానని బాధపడ్డం దేనికి దాము? తేజని కొట్టావంటే తప్పులేదు, వాణ్ణి కొట్టాలి కూడా. కాని ఏ తప్పు చేయని యష్ని ఎందుకలా కొట్టావు? వాడే కదా మనకి అండగా ఉంటుంది. ఆ తేజగాడు ఎప్పటికైనా సరే మనల్ని ముంచేవాడే తప్ప మన మంచి కోరేవాడు కాదు. యష్ని కొట్టి నువ్వు తప్పు చేసావు దాము. నిజమే చంద్ర, ఈ అమ్మంటే ప్రాణం పెట్టేవాడు, ప్రేమ చూపించేవాడు యష్. వాణ్ణి కొట్టి నేను తప్పు చేశాను చంద్ర, అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ
కళ్ళ ముందే కన్న కొడుకులిద్దరూ వీధి రౌడిల్లా బద్ధ శత్రువుల్లా తలపడుతుంటే చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను చంద్ర. అమ్మ కొట్టిందని అక్కడ యష్ ఎంత ఫీల్ అవుతున్నాడో. యష్ ప్లీజ్ నా మాట విను. పరిస్థితులు బాగోలేవు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపడ్డం గాని, కోప్పడ్డం గాని, తొందరపడ్డం గాని అస్సలు చెయ్యొద్దు. ఇప్పటికీ 3 సార్లు ఆవేశపడ్డావు. ఎందుకు నీ బిహేవియర్లో ఇలా మార్పు వస్తుంది? మన శశిని రాయితో కొట్టాడని ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళని కొట్టావు. ఇదంతా ప్లాన్లో భాగంగా వాళ్ళు వీడియో షూట్ చేయడంతో సమయానికి మనం చూసాం కాబట్టి సరిపోయింది. రెస్టారెంట్లో కూడా అంతే. వాళ్ళ మిస్బిహేవియర్ నేను ఫోన్లో రికార్డ్ చేశాను కాబట్టి నీ మీద కేసు బుక్ చేయకుండా తప్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యని కొట్టావు. చెప్పలేం యష్, మీ అన్నయ్య కూడా ఏదైనా చెయ్యొచ్చు. మళ్ళీ నీ మీద ఎలాంటి కేసు బుక్ అయినా నువ్వు ఈ కేసులో నుంచి నిర్దోషిగా బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. మన పిల్లల కోసమైనా నువ్వు కంట్రోల్ అవ్వాలి యష్. ఆవేశపడకుండా ఏం చేయమంటావు సింధు? నన్ను, నా కంపెనీని, నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు నా కళ్ళ ముందే నా ఇంట్లోనే తిరుగుతుంటే చవటలాగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా? ఎందుకు యష్ అంత గట్టిగా అరుస్తావు? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నేనేమన్నా రౌడీనా, గోండానా నన్ను చూసి భయపడ్డానికి? ఇప్పుడు నిన్ను తిట్టానా లేకపోతే కొట్టానా? అసలు ఇప్పుడు ఏమన్నానని ఏడుస్తున్నావు? ప్లీజ్ యష్, ఎందుకు ఇంతగా చెప్తున్నానో అర్థం చేసుకో. ఆవేశానికి లోనై కొత్త సమస్యలు తీసుకురావద్దు. నువ్వు నిర్దోషిగా బయటికి రావాలి. మా కోతి మామ దాచిన డబ్బు తీసుకొచ్చి జనాలకి న్యాయం చెయ్యాలి. అంతవరకు కాస్త సహనంతో ఉండు ప్లీజ్. నాకు మాత్రం ఈ కేసు నుంచి బయటపడాలని ఉండదా సింధు? నా భార్య పిల్లలతో కలిసి ఉండాలని నేను కోరుకోనా? మళ్ళీ జైలుకి వెళ్ళడం నాకేమన్నా సరదానా చెప్పు? కానీ ఏం చేయను, ఎందుకో ఏంటో తెలీదు. ఈ మధ్య నాకు తెలియకుండానే నాలో కోపం, ఆవేశం పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న ఇష్యూలకు కూడా నేను వెంటనే రియాక్ట్ అవుతున్నాను. అసలు నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు సింధు. నా కళ్ళ ముందు ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పు చేసినా వాళ్ళని కొడితే తప్ప నా కోపం చల్లారదనిపిస్తుంది. షార్ట్ టెంపర్ బాగా పెరిగిపోతుంది. అదే తగ్గించుకోమని చెప్తున్నాను యష్. నువ్వు మాకు దూరం అయితే మా సంతోషం కూడా దూరం అయినట్టే. నా బుజ్జివి కదూ, నా కన్నవు కదూ, నా మాట విను ప్లీజ్. చెప్పావుగా, కంట్రోల్ చేసుకుంటాను. ఐ లవ్ యూ యష్. మధు, చాలా థ్యాంక్స్ మధు. దేనికి థ్యాంక్స్? నువ్వు టైంకి వచ్చావు. లేదంటే యష్ నన్ను చితకబాదేసేవాడు. వాడు మామూలుడు కాదు మధు. చిన్నప్పుడు కూడా అంతే. నేను వాడిని 10 దెబ్బలు కొట్టినా ఒకటే, వాడు నన్ను ఒక్క దెబ్బ కొట్టినా కూడా ఒకటే. వాడు కొట్టే ఆ ఒక్క దెబ్బ 100 దెబ్బలతో సమానంగా ఉండేది. చిన్నప్పుడు వాడు నన్ను కొడితే 2 రోజులు మంచం దిగలేకపోయేవాడిని తెలుసా? తేజ, అసలు నువ్వు మగాడివేనా? మధు, ఇప్పుడు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? కొత్త కొత్త డౌట్లు రేస్ చేసి నన్ను టెన్షన్ పెట్టకు. ఛ,
చిన్నప్పుడంటే ఓకే, పెరిగి పెద్దయ్యాక కూడా ఇంకా తమ్ముడి చేత దెబ్బలు తినటానికి నీకు సిగ్గులేదు? ఛీ! ఆ, తిరిగి మీ తమ్ముడిని కొట్టలేవు, ఏమీ చేయలేవు. పైగా మీ తమ్ముడు కొట్టింది చాలదు అన్నట్టు మీ అమ్మ చేత్తో కూడా దెబ్బలు తిన్నావు. నీ మీద నీకు అసహ్యంగా అనిపించడం లేదా? అమ్మే కదా మధు నన్ను కొట్టింది. ఆ లెక్కకొస్తే మా అమ్మ నాకంటే నిన్నే కదా ఎక్కువసార్లు కొట్టింది. మరి నీ మీద నీకు అసహ్యం కలగట్లేదా? నా భర్త ధైర్యంగా ఉండాలని నేను చెప్తే రివర్స్లో నన్నే దిప్పి పొడుస్తున్నావా? చచా, అదేం లేదు. జరిగింది మర్చిపో. జరగాల్సిన దాని గురించి ఆలోచించు మధు. జరగాల్సిందా? జరగాల్సిందేముంది? అదేంటి మధు అలా అంటావు? మా అమ్మ మంచి ముహూర్తం పెట్టించింది కదా. ఆ రోజు మనం ఏకాంతంగా కలవబోతున్నాం కదా. మొదలుపెట్టాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. మనం ఒకటయ్యే నైట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించి ఒక ప్లాన్ చేసుకుందాం. ప్లానా? ఏంటది? నేను జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి బాగా బాడీ పవర్ని పెంచుతాను. వద్దు యష్, ప్లీజ్ యష్, వెయ్యొద్దు యష్. నువ్వు వద్దు అంటే వదిలిపెడతానా ఏంటి? హే, నా చేతిలో రంగు ఉంది. నీకు ఈరోజు రంగు పోయకుండా నిన్ను వదిలిపెట్టేదే లేదు.